హైదరాబాద్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై మధు యాష్కి గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటని మధు యాష్కి దుయ్యబట్టారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి హయాంలో 400 కోట్లతో అభివృద్ధి జరిగితే 2 ఏళ్ల ప్రజా ప్రభుత్వంలో 760 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మధు యాష్కి హెచ్చరించారు. ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీని చూడకుండా నిరంతరం 18 గంటలు 20 గంటలు పని చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉంటే కొందరు దుర్మార్గులు అవమానపరిచేటట్టు కించపరిచే రీతిలో దిశలో తగలబెట్టడం దేని కొరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నారు. వీరు ఏ ఉద్దేశం? రేవంత్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఎల్బీనగర్ డివిజన్కి మీ హయాంలో 400 కోట్లు వస్తే 740 కోట్లు కానీ 2 సంవత్సరాలు వచ్చాయి. దాని కొరకు ముఖ్యమంత్రి విమర్శిస్తారా? ఇవాళ రేపు ఎన్నికలు సొంత నియోజకవర్గంలో ఉన్నా కూడా నిన్న 20 గంటలు ప్రయాణం చేసి వచ్చి ఈరోజు ఎల్బీనగర్ ప్రాంతానికి ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న నా బాధ్యత ఇక్కడికి వచ్చిన మా సోదరుడు శ్రీధర్ బాబు గారు వచ్చి పనిచేస్తున్న తీర్పును విమర్శిస్తారా? నిరంతరం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని పనిచేస్తున్నందుకు మీరు విమర్శిస్తారా? మీరు ఒక ప్రభుత్వుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పాడట, నేను గూండాయిజం మొదలు పెడితే ఎవరు తిరగడని చెప్పాను. ఒరే తమ్ముడు, నేను మా మహేందరని ఇక్కడే ఉన్నాడు, నువ్వు చెక్ తీసుకున్నప్పుడే నిజాం కాలేజీ చేసాం రాబోయే ఇలాంటి గూండాలని తల్లిదండ్రులు కొట్టడం పాతకాలం పోయిందిరా తమ్ముడు. ఇక నీ గూండాయిజం ఇక్కడ ఎల్బీనగర్లో నడవదు. ఇక్కడ ప్రజాప్రభుత్వం ప్రజాస్వామికంగా పనిచేసే నాయకులు ఉన్నారు. వెళ్ళిపోవటం లెక్క చేయకుండా పనిచేస్తున్న నాయకులు ఇక్కడ ఇవాళ ఎంతటి ఒత్తిడి ఉన్నా కూడా మీ కొరకు వచ్చిన నాయకత్వం ఇక్కడ ఉంది.